200 కిలోమీటర్ల వేగంతో భీకర గాలులు, కుండపోతను మరిపించేలా భారీ వర్షం ఉక్కు నగరాన్ని వణికించిన హుద్హుద్ బీభత్సానికి నేటికి 2 ఏళ్లు. ప్రకృతి ప్రకోపానికి పూర్తిగా కకావికలమైన సాగర నగరం నేడు సర్వాంగ సుందరంగా తయారైంది. గత జ్ఞాపకాల నుంచి బయటపడి అంతర్జాతీయ వేడుకలకు వేదికగా నిలిచి ఆకర్షణీయ నగరం దిశగా దూసుకువెళ్తోంది. అక్టోబర్ 12 ఈ తేదీ విశాఖవాసులకు ఎప్పటికీ గుర్తుండే రోజు. సుందర సాగర తీరంతో, పచ్చని ప్రకృతి, పర్యాటక ప్రాంతాలతో ప్రపంచానికి పరిచయమైన సాగర నగరం భీకర తుపానుతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. 200 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, కొండపోత వర్షం నగరాన్ని అతలాకుతలం చేసింది. ఎటు చూసినా విరిగిన చెట్లు, నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు, మూసుకుపోయిన రహదారులతో జనజీవనం స్తంభించింది. బయటి ప్రపంచంతో విశాఖకు సంబంధాలు తెగిపోయాయి. తుపానుకు ముందు నుంచే వాతావరణ శాఖ, అంతర్జాతీయ, జాతీయ ఉపగ్రహాల నుంచి అందిన సమాచారంతో ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యలతో ప్రాణనష్టం తప్పినా భారీగా ఆస్తి నష్టం చవిచూడాల్సి వచ్చింది. నౌకాశ్రయం, విమానాశ్రయం, పారిశ్రామిక ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మళ్లీ పూర్వ వైభవం సంతరించుకోగలదా అన్న రీతిలో హుద్హుద్ తుపాను విశాఖను కకావికలం చేసింది. తుపాను తీరం దాటిన వెంటనే ప్రభుత్వ విపత్తు నిర్వహణ బృందాలు రంగంలోకి దిగాయి. ఈ సమయంలో ముఖ్యమంత్రి స్పందించిన తీరు విశాఖ పూర్వవైభవం సంతరించుకోవడానికి బాటలు వేసింది. స్వయంగా చంద్రబాబు రంగంలోకి దిగి సహాయక చర్యల్ని పర్యవేక్షించారు. ప్రభుత్వ యంత్రాంగం మొత్తాన్ని విశాఖలోనే మోహరించారు. ప్రజలకు కావలసిన నిత్యావసరాలను సరఫరా చేశారు. 48 గంటల్లో విద్యుత్ పునరుద్ధరించారు. వారం రోజుల్లో రహదారులపై చెట్లను తొలగించి వాహన రాకపోకలు పునరుద్ధరించారు. హుద్హుద్ తర్వాత కళావిహీనంగా మారిన విశాఖను తిరిగి పచ్చదనంతో నింపేందుకు అన్ని పారిశ్రామిక సంస్థలు, విశాఖ మహానగరపాలక సంస్థ చేసిన యత్నం మంచి ఫలితాన్నే ఇచ్చింది. కైలాసగిరిని పునరుద్ధరించి తిరిగి పర్యాటకులకు అనువుగా తీర్చిదిద్దారు. ఎల్ఈడీ వెలుగులు నింపి దేశంలోనే తొలి ఎల్ఈడీ నగరంగా విశాఖను తీర్చిదిద్దారు. విపత్తు నివారణ, పునరావాస చర్యల కోసం ప్రపంచ బ్యాంకు కేటాయించిన 2.5 కోట్లు కేంద్రం సాయంతో విశాఖ మళ్లీ మునుపటి స్థితికి చేరింది. హుద్హుద్ చేదు జ్ఞాపకాల నుంచి బయటపడి విశాఖ పలు అంతర్జాతీయ వేడుకలకు వేదికగా నిలిచింది. అంతర్జాతీయ నౌకా సమీక్ష, పెట్టుబడుల భాగస్వామ్య సదస్సు, అంతర్జాతీయ సముద్ర ఆహార ఉత్పత్తుల ప్రదర్శన, బ్రిక్స్ దేశాల పట్టణీకరణ సదస్సు, బ్రిక్స్ దేశాల ప్రతినిధుల ఎనర్జీ ఎఫిషియన్సీ ప్రత్యేక సదస్సు వంటి వాటికి ఉక్కు నగరం వేదికైంది. అన్ని కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించి అంతర్జాతీయంగా తన సత్తా నిరూపించుకుంది.